సంబంధించి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చారు వైసీపీ నాయకులకి. ప్రస్తుతం పదవులైతే లాక్కోగలుగుతున్నారు, అధికారాన్ని లాక్కున్నారు. భవిష్యత్తులో మాత్రం అది సాధ్యం కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కాబోతోంది అనేది. ఒక రకంగా వైసీపీకి ఇప్పుడు డబుల్ డిజిట్ వచ్చినాయి 11 స్థానాలు అంటే. ఒక 2 స్థానాలు తగ్గుంటే సింగిల్ డిజిట్ అనేవారు. ఏ 9 వచ్చుండుంటే. అయితే తెలుగుదేశం పార్టీకి 2029 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. చాలా బలంగా చాలా గట్టిగా నమ్ముతున్నారు వైఎస్ఆర్సీపీ. అయితే ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్‌గా వచ్చినయి ఎన్ని 164 స్థానాలు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి 21 స్థానాలు ఎవరు జనసేన గెలుచుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలు గెలుచుకుంది. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ మాత్రం సింగిల్‌గానే ముందుకెళ్ళబోతోంది. వైసీపీ సింగిల్‌గా వెళ్తుంది అంటే ఎన్నొచ్చినా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదే. ఇప్పుడు 11 వచ్చినా ఫెయిల్యూర్ అయిందే. లాస్ట్ టైం 151 వచ్చినా సక్సెస్ అయిందే. రేపొద్దు